హలో గాయ్స్, వెల్కమ్ టు ఫిల్మీ హార్ట్. హనుమాన్ మన ఇండియన్ మైథాలజీ సూపర్ హీరో ఫిల్మ్. ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ వి ఆల్ షుడ్ అప్రిషియేట్ రైటర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మాస్ హార్డ్ వర్క్. ఇంత లిమిటెడ్ బడ్జెట్లో అలాంటి కాన్సెప్ట్ని అంత విఎఫ్ఎక్స్ వర్క్తో ఆ రేంజ్ రియలిస్టిక్ అవుట్పుట్ తెచ్చాడంటే చాలా చాలా అప్రిషియేట్ చేయాలి. బ్రిలియంట్ ఎగ్జిక్యూషన్ అండి. ఆంజనేయ స్వామి చిరంజీవి కాబట్టి హిమాలయాల్లో ఇంకా ధ్యానంలో ఉన్నారని చాలా పురాణాల్లో వాటి కథల్లో రాసిన పాయింట్ని యాడ్ చేసుకుని దానికి ముందే జరిగిన ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ని ప్లాట్ పాయింట్గా తీసుకోవడం చాలా ఇంప్రెస్ చేసింది. తను బిల్డ్ చేసిన వరల్డ్ కానీ ఒక్కో క్యారెక్టర్, వాటి బ్యాక్ స్టోరీ, వాటి సెటప్ అంతా ప్రతిదీ పిన్ టు పిన్ పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకున్నాడు. అసలు సూపర్ హీరో కాన్సెప్ట్ అంటేనే మినిమం గ్యారంటీ హిట్ ఫార్ములా. కానీ అది ఎంత బిలీవబుల్గా చెప్తే ఆ రేంజ్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఆ విషయంలో మాత్రం డైరెక్టర్ డబుల్ ఇంపాక్ట్ ఇచ్చాడు. టీజర్లోనే హనుమ రుధిరం అని నిరీక్షణం అని రివీల్ చేశాక సగం స్టోరీ, ట్రైలర్ వచ్చాక పూర్తి స్టోరీ అర్థమైపోయింది. బట్ ఆ కోర్ పాయింట్ని ఎక్కడ ఫిక్షనల్ అంటాడేమో అని భయంతోనే వెళ్ళాను. ఆ ఆప్షన్ ఉన్నా ఎక్కడా లిబర్టీ తీసుకోలేదు. ఆ విషయంలో చాలా ఇంప్రెస్ చేశాడు. ప్లాట్ పాయింట్కి కావాల్సిన సెటప్ని బిల్డ్ చేసి ఆ వరల్డ్లోకి తీసుకెళ్లి తర్వాత నెరేషన్ ఇవ్వడం మంచి హై ఇచ్చింది. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్, ప్లాట్ ప్రొసీడింగ్స్ జరుగుతాయి. మంచి లవ్ ట్రాక్, సింపుల్ కామెడీతో ఫస్ట్ హాఫ్ బాగా వెళ్తుంది. ప్లాట్లోకి ఎంటర్ అవుతుంది. ప్రీ ఇంటర్వెల్లో మంచి మూమెంట్స్ ఉన్నాయి. దాంతో క్లోజ్ చేయకుండా కాన్ఫ్లిక్ట్ ఇంట్రొడ్యూస్ చేసి మంచి హైతో డీసెంట్ ఎంగేజింగ్ ఇంటర్వెల్ ఇచ్చాడు. ఇక సెకండ్ హాఫ్ ప్లాట్ పాయింట్లోని మంచి మూమెంట్స్ ఉన్నాయి. ప్రొటాగనిస్ట్ యాంటాగనిస్ట్ ఫేస్ ఆఫ్, యాక్షన్ సీక్వెన్సెస్, సూపర్ హీరో ట్రాక్ని బాగా ఎక్స్ప్లోర్ చేస్తూ ప్రీ క్లైమాక్స్లో మంచి ఎపిసోడ్తో ఒక బ్రిలియంట్ అండ్ ఎంగేజింగ్ పాయింట్తో క్లైమాక్స్ ఇచ్చాడు. ఆలోచించకుండా టికెట్స్ బుక్ చేసేసుకోండి. సంక్రాంతికి మంచి మూవీ చూస్తారు. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే తేజ సజ్జా యాప్ట్ ఫర్ ద రోల్ అని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్లోనూ న్యాచురల్గా పర్ఫామ్ చేశాడు. పవర్స్ రాకముందు, సూపర్ హీరో అయ్యాక ఉండే డిఫరెన్సెస్ని తన లుక్స్ అండ్ బాడీ లాంగ్వేజ్తో బాగా పోర్ట్రే చేశాడు. హీరోయిన్ అమృత అయ్యర్ తన రోల్లో బాగా చేసింది. తన లుక్స్ అండ్ యాక్టింగ్ బాగా సెట్ అయ్యాయి. వరలక్ష్మి శరత్ కుమార్ తన రోల్కి బాగా సెట్ అయింది, చాలా బాగా చేసింది. యాంటగానిస్ట్ వినయ్ రాయ్ చాలా బాగా సెట్ అయ్యాడు. తన పర్ఫార్మెన్స్ అండ్ లుక్స్తో ఈవిల్నెస్ని బాగా చూపించాడు. వెనిల్ కిషోర్, గెటప్ శ్రీను వాళ్ళ రోల్స్లో బాగా చేశారు. మెయిన్గా చెప్పుకోవాల్సింది విఎఫ్ఎక్స్ టీమ్ కంపెనీ హాలో హ్యూస్. బ్రిలియంట్ వర్క్, ఫెంటాస్టిక్ ఎగ్జిక్యూషన్. ఇలాంటి వర్క్ని అంత బడ్జెట్లో అంత పర్ఫెక్ట్గా పుల్ ఆఫ్ చేశారంటే మామూలు విషయం కాదు. అంజనాద్రి హిల్స్ షాట్స్ కానీ, విలేజ్ షాట్స్ కానీ, హిమాలయ షాట్స్ కానీ, హనుమాన్ షాట్స్ కానీ, ఎంట్రీ కానీ ప్రతి షాటు ఆ బడ్జెట్లో చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అది కూడా ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అంటే వెరీ వెరీ ఇంప్రెసివ్. డిఓపి శివేంద్ర చాలా మంచి వర్క్ ఇచ్చారు. సూపర్ విజువల్స్. ఎడిటింగ్ బై తలారి సాయిబాబు మంచి వర్క్. మ్యూజిక్ బై అనుదీప్, హరికృష్ణ, సౌరభ్ మంచి హై ఇచ్చింది. మంచి అటెన్షన్ తీసుకున్నారు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే ప్రొటాగనిస్ట్ కంటే ఎక్కువ పవర్స్ ఉన్న ఒక క్యారెక్టర్ ఉంటుంది మూవీలో. కానీ తను ఏమీ చేయకుండా ప్రొటాగనిస్ట్ని సపోర్ట్ చేస్తూ నువ్వే చేయాలని మోటివేట్ చేయడానికి రీజన్ ఏంటి అన్నది ఎక్కడ రివీల్ చేయలేదు. ఏమైనా రీజన్ ఉందా, లేదా మిస్ చేశారా, లేదా సినిమాటిక్ యూనివర్స్ కాబట్టి ఫ్యూచర్లో వచ్చే పార్ట్స్లో దానికి ఆన్సర్ ఉందో లేదో చూడాలి. కాన్సెప్ట్ కొంచెం మనకు తెలిసిందే అయినా ఎగ్జిక్యూషన్ బ్రిలియంట్గా ఉండడం వల్ల చాలా ఇంప్రెస్ చేస్తుంది. సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్కి మంచి స్టార్టప్ ఫిల్మ్గా టేక్ ఆఫ్ బాగుంది. నెక్స్ట్ పార్ట్స్కి మంచి ఎంగేజింగ్ పాయింట్తో క్లోజ్ చేశాడు. ఫైనలీ హనుమాన్ 2024లో సాలిడ్ డివోషనల్ హిట్ పడింది టీఎఫ్ఐకి. ప్రశాంత్ వర్మకి మంచి బడ్జెట్ ఇస్తే ఖచ్చితంగా అద్భుతాలు చేయగలడు. అంత పొటెన్షియల్ అండ్ ప్లానింగ్ ఉంది తనకి. మొత్తానికి నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్లో గట్టిగా నిలబడతాడు. సో ఇదండి మన రివ్యూ. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేసి లైక్ చేస్తే మన వీడియో రీచ్ పెరుగుతుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సపోర్ట్ అండ్ రెస్పెక్ట్ సినిమా.